చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు డాక్టర్ అంది సత్యం గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్ అన్ని పేపర్లో మనం బ్యానర్ ఐటమ్ ఒకటి చూస్తున్నాం సార్. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఆస్తి హక్కు రద్దు అంటూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఒక విధంగా ఇది తల్లిదండ్రులకు ఒక మంచి గుడ్ న్యూస్ అనుకోవచ్చు కదా సార్? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇది ఒక సామాజిక సమస్యగా మారింది. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయినాయి, కమర్షియలైజేషన్ పెరిగింది, అటాచ్మెంట్స్ తగ్గినాయి. దాంతో తల్లిదండ్రులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రతి చోట ఇదే సమస్య అవుపడతా ఉంది. ఇవాళ దేశ జనాభాలో 60 ఏళ్లు దాటినటువంటి వాళ్ళు 11% ఉన్నారు, 65 ఏళ్లు దాటినటువంటి వాళ్ళు 7% ఉన్నారు. దరిదాపు వీళ్ళందరూ 7% జనాభా వృద్ధులు ఉన్నారంటే వీళ్ళందరి గురించి, వీళ్ళ సెక్యూరిటీ గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ఆస్తి హక్కు రద్దు అవుద్దని చెప్పేసి ఒక వార్నింగ్ సిగ్నల్ లాగా, తర్వాత ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఇది ఒక సెక్యూరిటీ లాగా ఇవాళ తీర్పు ఉంది. అందుకని ఇది ఎన్ని ఆస్తులు సంపాదించిన ఆ ప్రేమ అనుబంధాలు లేకపోతే తల్లిదండ్రులు చూడటం లేదు. కాబట్టి ఇవాళ సుప్రీంకోర్టు తీర్పుతోటి కొంత ఊరట జరుగుతుంది. ఎందుకంటే వృద్ధాశ్రమంలో రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇది వాస్తవానికి పేరెంట్స్ తోటి అటాచ్మెంట్ తగ్గటమే కారణం. తర్వాత మరొకటి, సుప్రీంకోర్టు తీర్పించినట్టుగా ఆస్తి పంచిస్తే ఆస్తి హక్కు రద్దు అవుతుంది. ఆస్తి ఇవ్వకపోయినా ఖచ్చితంగా పిల్లల మీద ఆ బాధ్యత ఉంది. గతంలోనే మగపిల్లలకు ఏ బాధ్యత ఉందో ఆడపిల్లలకు కూడా అదే బాధ్యత ఉంది తల్లిదండ్రులు చూడటంలో అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఉంది. ఇప్పుడు ఎవరికైనా సరే ఆస్తి హక్కు రద్దు అవుద్దని మరొక తీర్పు ఇచ్చి, కాబట్టి ఈ సామాజిక సమస్యను పరిష్కరించడానికి సుప్రీంకోర్టు తీర్పు ఉపయోగపడుతుంది. అదే సందర్భంలో ఇవాళ యూత్కు పేరెంట్స్కు మధ్య ఒక దగ్గర పెరగకపోవటం కూడా ఒక కారణం. అంటే తల్లిదండ్రుల దగ్గర పిల్లలు కాకుండా హాస్టల్స్లో, చిన్నప్పటి నుంచి హాస్టల్స్లో పెరగటం, తర్వాత హాస్టల్స్లో ఉన్నటువంటి పిల్లలు తల్లిదండ్రుల దగ్గర రోజు రోజుకు దూరం అవుతుంటాం. తర్వాత ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియా, ఇంటర్నెట్ ఇవన్నీ కూడా తల్లిదండ్రుల ప్రభావం కన్నా వీటి ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ కూడా తల్లిదండ్రుల్ని మానసికంగా దూరంగా ఉంచడంలో సక్సెస్ అవుతున్నాయి. అందుకే ఇవాళ సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇవ్వాల్సి వచ్చింది. ఏదేమైనా ఒక సామాజిక సమస్య పరిష్కరించడానికి ఒక ప్రెజర్గా ఈ తీర్పు ఉపయోగపడుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి తీర్పులతోటైనా ఏమైనా మార్పు వస్తుందో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది, పిల్లల్ని కూడా ఎడ్యుకేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తీరా మంచంలో పడిన తర్వాత నువ్వు చూడాలని అడిగే కన్నా మీది ఈ బాధ్యత, మీది సామాజిక బాధ్యత ఇది అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళని గుర్తింపు చేయాల్సినటువంటి అవసరం ఉంది. గుర్తింపు చేస్తే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు మీద ప్రతి వాళ్ళు కూడా హర్షం వెలుబుచ్చేటువంటి అవకాశం